అవి కూడా లేవు, ఏం లేదు అసలు. ఫ్రీ బస్ ఇచ్చి కూడా వేస్ట్. అస్సలు బాగాలేదు, అసలు ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు. రుణమాఫీ అంటే చేసే వాళ్ళకి చేసేడు, కానీ మాకు మాత్రం చేయలేదు. వస్తలేదు, ఏం లేవు ఇప్పటి వరకు. అసలు లేదు, అసలు అనుకో. మేము ఎందుకు అనుకుంటాము? కులగొడుతున్నారు, ఇది మాత్రం నిజం. ఇల్లు అంటే అతను చేయడం తప్పు. ఇల్లు కులగొట్టి మళ్ళీ గాంధీ విగ్రహం పెడతానంటుండు, అది కూడా తప్పు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంత మాత్రం లేకుండే. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. రావాలనే కోరుకుంటున్నాము, కానీ రావాలి కేసీఆర్. అది జనాల తప్పు. అది ఆయన మంచి చేస్తాడని చెప్పేసి నేను గెలిపించారు, కానీ గెలిపిలేదు. అసలు ఉండడు రేవంత్ రెడ్డి సారి. ఇదే కోరుకుంటున్నా. కవితక్క సంగతి అయితే పెడుతుండేమో, కానీ తెలియదు నాకు దాని గురించి అంతా. కానీ అవును ఉండొచ్చు. ఇక అవన్నీ నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ ఇది మాత్రం నిజం, రేవంత్ రెడ్డి అయితే ఉండొద్దు. కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు నాకు కేసీఆర్ అయితే ఎప్పటికైతే నంబర్ 1 మాకు. ఎందుకంటే కేసీఆర్ అయితే నాకు ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు అది కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అప్పుడు నేను ఒంటరి మహిళలు ఉన్నప్పుడు కూడా నాకు పైసలు ఇచ్చిండు. ఎవరికి ఇవ్వలేడు ఫ్రీ బస్, ఎవరి కోసము ఇవ్వలేడు. పెట్టుకున్నాం, ఇవ్వలేడు. సింగిల్ మహిళలకు ఇస్తానన్నాడు, అది కూడా ఇవ్వలేడు. బస్సులో పోతున్నాము, ఎవరి కోసం ఆయన పెట్టి మేము పెట్టమని అయితే చెప్పలేం కదా. మస్తు కొట్టుకుంటారు. ఒకప్పుడు కొట్టుకున్నారు, కానీ ఇప్పుడు కొట్టుకుంటలేరు. దొరుకుతున్నాయి, దొరకలేవు. ఇక అది జనాలది తప్పుడు విషయం. ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా. కొన్ని మంచి విషయాలు చెప్పిండు, ఇస్తామని చెప్పేసి అని అన్నాడు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అదే జనాలు ఇప్పుడు ఆయన తిడతలేరా? కేసీఆర్ చేసిన తప్పు లేదు, కానీ జనాల తప్పే ఇది. ఇల్లు గుల్లగొడుతా తప్పు అంటున్నా నేను కూడా. ఇల్లు గుల్లడు కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ సార్ కేటీఆర్ ఇద్దరుట్లో ఎవరు వచ్చినా ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కాబట్టి. అంటే రేవంత్ ఇచ్చిన పథకాల్లో ఏమీ అందట్లేదా? అస్సలు లేదు మాకు ఇప్పటి వరకు అయితే. చెప్పక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.